హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణలో విఆర్ఓ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్కి వచ్చేసి గుడ్ న్యూస్ అండి. విఆర్ఓ నోటిఫికేషన్ అయితే అప్డేట్ రావడం జరిగింది. విఆర్ఓ నోటిఫికేషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ ఇంత ముందుకున్న విఆర్ఓ విఆర్ఏలను వేరే శాఖలోకి బదిలీ చేశాక మీకైతే విఆర్ఓ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకు గ్రామాల్లో జేఆర్ఓలు గ్రామ రెవెన్యూ వ్యవస్థను తిరిగి అమల్లోకి తెచ్చేందుకు సర్కార్ ఏర్పాట్లు. మొత్తం రాష్ట్రంలో 10,911 రెవెన్యూ గ్రామాలలో జూనియర్ రెవెన్యూ అధికారుల నియామానికి రంగం సిద్ధం. ఇంత ముందుకున్న విఆర్ఓలను విఆర్ఓల నుంచి ఒక ఫామ్ ఫిల్ చేసుకొని వాళ్ళను వచ్చేసి జూనియర్ రెవెన్యూ అధికారులు అంటే జేఆర్ఓల కింద నియమింపజేయాలని గవర్నమెంట్ అయితే ఆలోచిస్తుంది. గ్రామ రెవెన్యూ అధికారి లేదా సర్వేయర్గా పనిచేయడంపై సముఖత వ్యక్తం చేయాలని విజ్ఞప్తి. 15 అంశాలతో కూడిన గూగుల్ ఫామ్ నింపాలని ఆదేశం. దీనిపై కలెక్టర్లకు సర్కులర్ పంపిన CCLA ఈ నెల 28 నాటికి అన్ని వివరాలు పంపాలని సూచన. డిగ్రీ చదివిన 5,600 మందిని నేరుగా తీసుకునే అవకాశం. మిగతా వారి విషయంలో ఏం చేయాలన్న దానిపై సమాలోచనలు. సో మొత్తం ఈ 10,911 గ్రామాలలో ఇంత ముందుకున్న వాళ్ళని రెవెన్యూ గ్రామాల్లో జూనియర్ రెవెన్యూ అధికారులుగా నియమింపజేస్తారు. డైరెక్ట్ డిగ్రీ చదివిన వాళ్ళని అయితే డైరెక్ట్ చేస్తారంట. మిగిలిన వాళ్ళకి మరి ఏం రూల్స్ పెడతారు అనేది చూడాలి. నెక్స్ట్ ఇంకో పేపర్లో ఏమొచ్చింది, VLO విలేజ్ లెవెల్ ఆఫీసర్గా ఇప్పుడు విఆర్ఓ విఆర్ఏని ఉన్న వాళ్ళని నియమింపజేయాలని అయితే గవర్నమెంట్ ఆలోచిస్తుంది. మొత్తం 10,954 గ్రామాలకు ఈ VLOలు అవసరం. సో ఈ ప్రక్రియ 28 లోపు కంప్లీట్ అయిపోతుంది. అంటే మనకు సంక్రాంతి తర్వాత విఆర్ఓ విఆర్ఏ గురించి అయితే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. వీడియోని లైక్ చేయండి, ఒకసారి ఇది మొత్తం చదువుకోండి నేను పెట్టిన పేపరు. సో ఇది కూడా అదే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.